ఒక వ్యక్తి 42 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల్లో ప్రయాణించను. అందులో కొంత దూరాన్ని 6 kmph వేగంతో కాలినడకతోనూ, మిగిలిన దూరాన్ని 10 kmph వేగంతో సైకిల్ పైన ప్రయాణించను. అయినా అతను కాలినడకన ఎంత దూరం ప్రయాణించను? కాలినడకన ఎంత దూరం ప్రయాణించను? ఎప్పుడైతే దూరానికి సంబంధించిన ప్రశ్న అడిగాడో దూరము అనగానే కాలము ఇంటూ వేగము. దూరము అనగానే కాలము ఇంటూ వేగము. కాలము ఇంటూ వేగం అని చెప్తున్నాం కాబట్టి కాలినడకనకు సంబంధించిన కాలము, కాలినడకనకు సంబంధించిన వేగము. కాబట్టి ఆ రెండు నెంబర్లు ఏ ఒక్క నెంబర్ ఉన్నా ఆప్షన్ చెప్పేయచ్చు. కాబట్టి కాలినడకకి సంబంధించి వాడు క్లియర్గా వేగం ఎంత అంటే కనుక కొంత దూరాన్ని 6 kmph వేగంతో కాలినడకతో ప్రయాణించాడు అని చెప్పాడు. 6 kmph వేగంతో కాలినడకన ప్రయాణించాడని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా దూరం అంటే ఈ ప్లేస్లో మనం ఆర్ రాయాల్సిందే. దూరానికి సంబంధించి రాసేటప్పుడు ఈ ప్లేస్లో మనం ఆర్ రాయాల్సిందే. అంటే 6 ఇంటూ అని వస్తుంది. ఇక్కడ 6 ఇంటూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆప్షన్లో మనకి ఏముండాలి? 6వ ఎక్కం పోయేదే ఉండాలి. ఎప్పుడైతే మనం 6వ ఎక్కం పోవాలని చెప్పామో 15 పోదు, 10 పోదు, 18 పోతుంది, 12 పోతుంది. అందుకని సమాధానం 18 అయినా అయి ఉండాలి, 12 అయినా అయి ఉండాలి. అప్పటికి మన లెక్క చేయడం రాలేదు. క్యాజువల్గా ఆలోచించండి. క్యాజువల్గా ఆలోచిస్తే కనుక మనకి టోటల్గా 42 కిలోమీటర్లు కాబట్టి నడిచి 18 వెళుతున్నాడు అంటే కనుక వాడు సైకిల్ మీద ఎంత దూరం వెళ్ళినట్టు? 18 అంటే కనుక 42 అవ్వాలంటే కనుక 42 అవ్వాలంటే ఇంకా 24 కిలోమీటర్లు ఉంది. ఆ 24 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళాడని అర్థం. మరి సైకిల్ వేగం ఎంత? 10. మరి 24లో 10 పోద్దా? పోదు. 24లో 10 పోదు కాబట్టి సైకిల్ వేగం 10, అది పోదు కాబట్టి తీసేయచ్చు. సమాధానం ఎంత అంటే 12 కిలోమీటర్లు అని చెప్పచ్చు. ఎందుకంటే నడిచి 12 వెళితే సైకిల్ మీద ఎంత వెళ్తాడు? మిగిలిన 30 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి సైకిల్ మీద 30 కిలోమీటర్లు వెళుతున్నాడు. సైకిల్ వేగం ఎంత అంటే 10 కిలోమీటర్లు. సరిపోయింది కదా. అలా లెక్క చేయకుండానే కాన్సెప్ట్ని పక్కన పెట్టేసి ముందు ఆప్షన్ ద్వారా చేసేసుకోవడం. అయితే దానికి సంబంధించి వాడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు అనే పాయింట్ని టార్గెట్ చేసుకుంటూ చేసుకోవాలి. చివరిగా ప్రశ్న ఏం అడిగాడు అని చూడండి ఒకసారి. ఓకే, కాబట్టి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఒకసారి వాడు చెప్తున్న దాన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక మనకి చెప్తున్న దాన్ని బట్టి చూడండి ఒకసారి. వాడు కొంత దూరాన్ని కాలినడకన మిగిలిన దూరాన్ని 10 కిలోమీటర్ల వేగంతోనూ ప్రయాణించాలని చెప్పాడు. ఓవరాల్గా 42 కిలోమీటర్లు ఇచ్చాడు. కాబట్టి టోటల్గా 5 గంటల కాలాన్ని వాడు 5 గంటల కాలాన్ని నడిచి ప్రయాణిస్తున్నాను అని చెప్పాడు, సైకిల్ మీద ప్రయాణిస్తున్నాను అని చెప్పాడు. అంటే 2 భాగాలుగా డివైడ్ చేశాడు. సైకిల్ మీద ఎంత దూరం వెళుతున్నాడో చెప్పలేదు, నడిచి ఎంత దూరం వెళుతున్నాడో చెప్పలేదు. ఎప్పుడైతే ఇలా 2 భాగాలుగా 2 తెలియని భాగాలుగా డివైడ్ చేస్తే 2 తెలియని భాగాలుగా డివైడ్ చేస్తే కనుక ఏం చెప్పుకున్నాం? ఎలిగేషన్కి సంబంధించి 2 తెలియని భాగాలుగా డివైడ్ చేసాడు అనగానే ఎలిగేషన్కి సంబంధించింది. కాబట్టి ఇది 6 స్పీడ్తో వెళుతున్నాడు, ఇదేమో 10 స్పీడ్తో వెళుతున్నాడు. కాబట్టి మనకి ఉమ్మడిగా మొత్తం అంతా కలిపి 5 గంటల పాటు 42 కిలోమీటర్ల జర్నీ అని చెప్పాడు. అందుకని మధ్యలో నేను దూరం అని వేసాను కాబట్టి ఇవి కూడా దూరాలు వేసుకోవాలి. లేదా ఇక్కడ మనం వేగాలు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ వేగం వేసుకున్న పర్లేదు. ఉమ్మడి వేగము 42/5 42/5 అని ఉమ్మడి వేగాలు వేసినా పర్లేదు. ఇవి వేగాలు కాబట్టి ఇక్కడ కూడా మనం వేగాలు వేసుకోవచ్చు. లేదా ఇక్కడ దూరం ఉంది కాబట్టి ఇక్కడ దూరాలు వేసుకోవచ్చు. 5 ఆర్లు ఎంత అంటే కనుక నడిచి 30 కిలోమీటర్లు వెళ్ళాడు అనుకోవచ్చు. 5 10 ఎంత అంటే 50 కిలోమీటర్లు సైకిల్ మీద వెళతాడు. నడిచి వెళ్లకుండా 10 స్పీడ్ తోటి 5 గంటల పాటు సైకిల్ మీద కనుక వెళ్ళుంటే 50 కిలోమీటర్ల దూరం వెళ్తాడు. అయితే అలా అని చెప్పేసి 50 లేదు, ఇటు 30 లేదు, 42 కిలోమీటర్ల దూరం మొత్తం. కంప్లీట్గా నడిచి వెళ్ళలేదు, కంప్లీట్గా సైకిల్ మీద వెళ్ళలేదు. రెండింటిని మనం మిక్స్ చేసాడు కాబట్టి క్లియర్గా మనకేం చెప్తాం? ఎలిగేషన్కి సంబంధించి 50లోంచి 42 తీసేస్తే కనుక 8 అని చెప్తాము. 42లోంచి 30 తీసేస్తే కనుక 12 అని చెప్తాం. 8లోను 12లోను మనకి క్లియర్గా 4 ఎక్కం పోతుంది. 4 రెళ్ళు 4 మూళ్ళు, 4 రెళ్ళు 4 మూళ్ళు అంటే క్లియర్గా మనకి నడిచి వెళ్ళిన కాలం ఎంత అంటే కనుక 2 గంటలు, సైకిల్ మీద వెళ్ళిన కాలం ఎంత అంటే కనుక 3 గంటలు అని చెప్పచ్చు. నడిచి వెళ్ళిన కాలము 2 గంటలు, నడిచి వెళ్ళిన కాలము 2 గంటలు, సైకిల్ మీద వెళ్ళిన కాలం ఎంత అంటే కనుక 3 గంటలు. అయితే వాడు కాలం అడిగింది ఏంటి అంటే కనుక సైకిల్ మీద ప్రయాణించిన దూరం అడిగాడు కాబట్టి దూరం అంటే కాలము ఇంటూ వేగము. కాలం మనకి ఎంత వచ్చింది? 2 గంటలు వచ్చింది.
అందుకే 2 ఆర్లు ఎంత అంటే కనుక 12 కిలోమీటర్లు అని చెప్పచ్చు. ఇదంతా చేసిన తర్వాత అక్కడ ఒక నెంబర్ ప్రతిక్షేపిస్తాము, ఆ తర్వాత 6తో గుణిస్తాము. అదేదో ముందే మనం చూసుకున్నాం అనుకోండి, ఇదంతా చేయకుండా చేస్తున్నాం కదా. అందుకని ప్రశ్న ఏమడిగాడని ఎప్పుడైతే మనం పట్టించుకున్నామో, ప్రశ్న మీద ఎప్పుడైతే మనం ఫోకస్ వెళ్ళగలిగిందో ఖచ్చితంగా మనకి అది సాధ్యమైనంత వరకు సాధ్యమైన లెక్కలు మనం ఆప్షన్ ద్వారా చేయడానికి అవకాశం వస్తుంది. ఓకే, అంటే అవకాశం వచ్చిన ప్రతి చోట వాడుకునే కెపాసిటీ మనకు ఉండాలి అక్కడ. నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి ఒకసారి. 3 × 123 - 3 × 122 - 3 × 121. వాడు నెంబర్ ఆఫ్ జీరోస్ గురించి అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ జీరోస్ రావాలి అంటే కనుక తప్పనిసరిగా 2 × 5 అయి ఉండాలి. 2 × 5 అయినప్పుడు మాత్రమే జీరోస్ వస్తాయి. అందుకని 2m 5n అనే రూపంలో ఉండాలి. అక్కడ 2 నెత్తి మీద కానీ 5 నెత్తి మీద కానీ ఏదైతే తక్కువ నెంబర్ ఉంటాయో అన్ని జీరోస్ ఉంటాయి. ఇక 2 5లు 10 అని చెప్తాము. మరి 2 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 5 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది చూసుకుంటాం. అందులో తక్కువగా రిపీట్ అయిన నెంబర్ ఏదైతే ఉందో అన్ని జీరోస్ ఉంటాయి మనకి. ఓకే, జాగ్రత్త చూడండి ఒకసారి. ఇప్పుడు జాగ్రత్త చూస్తే కనుక మనకు దీంట్లో 3 × 121 కామన్ తీసేయచ్చు. నెత్తి మీద ఇది 123, 122, 121 కాబట్టి 121 తీసేస్తున్నాను. 121 పోతే కనుక దీంట్లో ఇంకా 2 ఉంటాయి. ఇందులో 121 పోతే కనుక ఇంకా 1 ఉంటుంది. ఇందులో 121 తీసేసాం కాబట్టి 0 ఉంటుంది. 3 × 0 అంటే కనుక 1 అది. అలా ఇక్కడ కూడా మనకి 121, 120, 119 కాబట్టి 2 చిన్న నెంబరు 119 తీసేస్తున్నాము. తీసేస్తే కనుక ఇక్కడ మనకి 119 తీసేసాం కాబట్టి ఇంకా 2 ఉంటాయి. 2 స్క్వేర్ 119 తీసేసాం కాబట్టి ఇంకా 1 ఉంటుంది. మొత్తం తీసేసాం కాబట్టి 0. అందుకని ఈ 2 నెంబర్లు పక్కన పెట్టండి అందాకని. ఇది 3 స్క్వేర్ అంటే కనుక 9 -3 -1 అంటే ఇది 5 అవుతుంది. ఈ వాల్యూ వచ్చి మనకి 5 అవుతుంది. అది ఎక్కడికి వచ్చామనుకోండి, ఇక్కడికి వస్తే కనుక క్లియర్గా చూడండి ఒకసారి. ఇది 4 -2 -1 అంటే 1 అవుతుంది. అంటే క్లియర్గా ఒక ఆర్డర్లో రాసుకున్నా సరే 2 × 119 నెక్స్ట్ 3 × 121 ఈ వాల్యూ వచ్చి 5 ఒకటే వచ్చింది ఇక్కడ 5 × 1 × 1 అని వచ్చింది. జాగ్రత్త కనుక అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 2 మీద 2 దగ్గర ఉన్నటువంటి పవరు 5 దగ్గర ఉన్నటువంటి పవర్ మాత్రమే చూడాలి. మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలి అంటే కనుక తప్పనిసరిగా మనం చూడాల్సిన పదం ఏంటి అంటే కనుక 2 2 నెత్తి మీద ఎంత నెంబర్ ఉంది, 5 నెత్తి మీద ఎంత నెంబర్ ఉంది చూసుకుంటాం. అందులో లీస్ట్ నెంబర్ తక్కువ నెంబర్ ఏదైతే ఉంటుందో అన్ని జీరోస్ వస్తాయి. కాబట్టి 2 నెత్తి మీద మనకి 119 ఉంటే కనుక ఇక్కడ 1 ఉంది. అందుకే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే కనుక 1 అని చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే కనుక 1 అని చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ జీరోస్ రావాలి అంటే కనుక 2 5లు 10 అక్కడ మాత్రమే వస్తుంది. అదేంటంటే 4 5లు 20 కదా అంటే 4ని 2 స్క్వేర్ రాస్తాం కాబట్టి. ఓకే, కాబట్టి ఈ రకంగా జీరోస్ కోసం మాట్లాడవచ్చు. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఒక వ్యక్తి కొంత వేగంతో అర్ధవృత్తాకార వ్యాస వెంబడి పరిగెత్తినట్లయితే పట్టే సమయము, అదే వ్యక్తి అదే వేగంతో ఒక వృత్తాకార దారి వెంబడి పరిగెత్తే సమయం కంటే 2 నిమిషాలు తక్కువ. ఒకవేళ ఆ వ్యక్తి 300 మీటర్లు 15 సెకన్లలో పరిగెత్తినట్లయితే మైదానం యొక్క వ్యాసార్థం ఎంత? క్లియర్గా గమనించండి ఒకసారి. వాడు చెప్తున్న పదాలలోనే ఒక పాయింట్ కనిపిస్తుంది. ఒక అర్ధవృత్తానికి సంబంధించి ఈ రకంగా మాట్లాడుకుంటే ఇది సెంటర్, ఇది డయామీటర్ అని చెప్పుకుంటున్నాం. మనకి ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో ఇది డయామీటర్. ఇలా మనకి ప్రయాణించినట్టయితే ఏబి అనే ప్లేస్లో ఈ రకంగా మనకి వ్యాసము ద్వారా ప్రయాణించినట్లయితే దానికిని, రెండవది వృత్తాకార దారి వెంబడి అని చెప్పారు. వృత్తాకార దారి వెంబడి అంటే కనుక మనం ఇక్కడ మనకి ఇలా ఈ చాపం ఏదైతే కనిపిస్తుందో ఈ చాపము ద్వారా ప్రయాణించినట్లయితే అప్పుడు ఆ సమయం కంటే 2 నిమిషాలు తక్కువ అని చెప్పాడు. అయితే వాడు ఏ రకంగా ప్రయాణించినప్పటికీ కొంత వేగంతో అని చెప్పాడు. అంటే వేగాలు సమానము. వ్యాసం వెంబడి పరిగెట్టిన, వృత్తాకార దారి వెంబడి పరిగెట్టిన వేగాలు సమానం.
ఎప్పుడైతే మన వేగాలు సమానం అని చెప్పామో డిటిఎస్ అనే దాంట్లో వేగాలు సమానము అని చెప్పాం కాబట్టి వేగాలు సమానం కాబట్టి డిటీలు ఎలా ఉంటాయి? సేమ్ రేషియోలు ఉంటాయి. దూరాలు కాలాలు సేమ్ రేషియో ఒకే నిష్పత్తిలో ఉంటాయని చెప్తున్నాం. అందుకని దూరాలకి సంబంధించి మాట్లాడుకుంటే కనుక దూరాలకి సంబంధించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఒకటి మనకి వ్యాసం వెంబడి అని చెప్పాడు. రెండవది ఈ చాపము వెంబడి అని చెప్తున్నాడు. రెండవది చాపము వెంబడి, ఒకటి ఈ వ్యాసం వెంబడి, రెండవది ఇలా చాపం వెంబడి. ఇది వ్యాసము అనగానే రెండు వ్యాసార్థాలు కాబట్టి 2r అని చెప్పుకుంటున్నాం. చాపము అనగానే మనకి అర్ధవృత్తానికి సంబంధించిన దాంట్లో చాపము. వృత్త పరిధి ఎంత? 2πr. పైన ఒక πr ఉంటుంది, కింద ఒక πr ఉంటుంది కాబట్టి ఈ చాపం పొడవు ఎంత అంటే πr. కాబట్టి క్లియర్గా 6 క్యాన్సిల్. పై అంటే కనుక 22/7, పై అంటే కనుక 22/7, 7 ఇటు పంపించేస్తే కనుక 14, లేదా క్యాన్సిల్ చేసేయండి ముందుగా. క్యాన్సిల్ చేస్తే కనుక 2 1లు 2 11లు, ఇప్పుడు 7 పంపించేస్తే కనుక క్లియర్గా మనకి 7:11 అవుతుంది. అంటే మన ప్రకారంగా దూరాలకి సంబంధించిన రేషియో 7:11 వచ్చింది. మన ప్రకారంగా దూరాలకి సంబంధించిన రేషియో 7:11 వచ్చింది. 7:11. అప్పుడు కాలానికి సంబంధించి మాట్లాడుకుంటే అది కూడా మనకి 7:11 అవుతుంది. ఎందుకంటే సేమ్ రేషియో అని చెప్పాం కాబట్టి 7:11. అంటే మన ప్రకారంగా వ్యాసం వెంబడి ప్రయాణించినప్పుడు 7 నిమిషాల సమయం పడితే ఈ చాపం వెంబడి ప్రయాణించినప్పుడు 11 నిమిషాల సమయం పడుతుంది అని చెప్తున్నాం. అంటే మన ప్రకారంగా 4 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుందని అర్థం. లేదా వ్యాసంతో లింకు చేసుకుంటే కనుక 4 నిమిషాలు తక్కువ సమయం పడుతుందని అర్థం. అందుకని 4కి మన ప్రకారంగా 4 నిమిషాలు తక్కువ, ఆ ప్లేస్లో వాడు 2 అని ఇచ్చాడు. 2 నిమిషాలు తక్కువ సమయం పడుతుందని చెప్పాడు. అందుకని 4కి 2 అయితే 4కి 2 అయితే కనుక వాడు అడిగిన ప్రశ్న ఏదో ఒకటి తీసుకోండి. వ్యాసము అని అడిగాడు కాబట్టి వ్యాసార్థానికి సంబంధించిన ప్రశ్న అడిగాడు కాబట్టి 7కి ఎంత అని. 4లో సగం 2 కాబట్టి 7లో సగం ఎంత? 3.5 నిమిషాలు అని చెప్పచ్చు. 3.5 నిమిషాలు అని చెప్పచ్చు. కాబట్టి 3.5 నిమిషాలు అని చెప్తున్నాము. 3.5 నిమిషాలు అనగానే సెకండ్లోకి కనుక మార్చుకుంటే 180 ప్లస్ అదొక 30 సెకండ్లు 210 సెకండ్లు అని చెప్పచ్చు. 210 సెకండ్లు అని చెప్పచ్చు. ఎందుకు సెకండ్లోకి మార్చుకుంటున్నామంటే వాడు 30 మీటర్ల దూరాన్ని 15 సెకండ్లలో ప్రయాణిస్తే అని చెప్పాడు. మరి వ్యాసం వెంబడి 210 సెకండ్ల పాటు ప్రయాణించాడు. వ్యాసము వెంబడి 210 సెకండ్ల పాటు ప్రయాణించాడు. అందుకని 15 సెకండ్లలో 30 మీటర్లు అయితే 210 సెకండ్లలో ఎంత అంటే కనుక క్లియర్గా 15కి డబల్ 30 కాబట్టి 210కి డబల్ ఎంత? 420 మీటర్లు. ఆప్షన్లో 420 ఉంది కదా అని పెట్టేసాం అనుకోండి, పోద్దండి. ఆప్షన్లో 420 ఉంది కదా అని మనం కనుక ఆన్సర్ పెట్టేస్తే పోతుంది. ఎందుకని అంటే కనుక వాడు అడిగిన ప్రశ్న వ్యాసార్థం అడిగాడు. మరి మనకు వచ్చిన సమాధానం ఏంటి? పూర్తి ఈ రెడ్ కలర్ A నుంచి B వరకు వ్యాసం అది. అందుకని వ్యాసార్థం ఎంత అంటే కనుక దీంట్లో సగం 210 అని చెప్పచ్చు.